బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 55 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశమైంది. వాహన పన్ను సవరణ బిల్లుకు ఆమోదం ఇచ్చి రవాణా శాఖ ఆదాయం పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీఎండీ భూములను ఆర్సీఆర్టీకి బదిలీ చేసి పోర్టుల అభివృద్ధికి వినియోగించాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. కాకినాడ మెడికల్ కాలేజీలో నియోనటాలజీ విభాగానికి కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు. టీటీడీ పోర్టు వర్కర్లకు సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేసి వేతన సవరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాణిపాకం దేవస్థానానికి భూములు కేటాయించి భక్తుల సౌకర్యాలు విస్తరించాలని నిర్ణయించారు. ఇక మచిలీపట్నం పోర్టుకు రహదారి, రైలు కనెక్టివిటీకి భూముల బదిలీపై చర్చ జరుగుతోంది. అలాగే కృష్ణా జిల్లాలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి రైతులకు మద్దతుని ప్రకటించాలని కూడా ప్రతిపాదన ఉంది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 55 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశమైంది. వాహన పన్ను సవరణ బిల్లుకు ఆమోదం ఇచ్చి రవాణా శాఖ ఆదాయం పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీఎండీ భూములను ఆర్సీఆర్టీకి బదిలీ చేసి పోర్టుల అభివృద్ధికి వినియోగించాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. కాకినాడ మెడికల్ కాలేజీలో నియోటాలజీ విభాగానికి కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు. టీటీడీ పోర్టు వర్కర్లకు సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేసి వేతన సవరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాణిపాకం దేవస్థానానికి భూములను కేటాయించి భక్తుల సౌకర్యాలు విస్తరించాలని నిర్ణయించారు. మచిలీపట్నం పోర్టుకు రహదారి, రైలు కనెక్టివిటీకి భూముల బదిలీపై చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి రైతులకు మద్దతునివ్వాలని ప్రతిపాదన ఉంది. రైట్ గా ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. 55 ముఖ్యమైన అంశాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఇప్పుడు ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుంది. ముఖ్యమైన ఎజెండాగా కూడా 55 అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి కాంతి? బిందు, ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపటి క్రితం కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 55 ఎజెండాలతోటి ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో చర్చించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే కొన్ని డెవలప్మెంట్ కోసం ఇచ్చేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా అమరావతిలో R5 జోన్ రద్దుకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి కొన్ని SIPB సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినంత వరకు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. కేబినెట్లో చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆ బిల్స్ అన్నిటిని కూడా అసెంబ్లీలో పాస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక కాకినాడ మెడికల్ కాలేజ్లో నియోనాటల్ విభాగానికి సంబంధించినటువంటి కొత్త పోస్టుల సృష్టించి దానికి సంబంధించినటువంటి భర్తీకి కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. అలాగే టీటీడీ పోర్టు వర్క్కి సంబంధించి సూపర్వైజర్ పోస్టులుకి సంబంధించి వేతనాలకి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే కాణిపాక దేవస్థానానికి సంబంధించి భూములు కేటాయించి భక్తుల కోసం సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాణిపాకానికి సంబంధించినటువంటి భూములకి సంబంధించి అలాగే భక్తుల సౌకర్యాల కోసం కట్టేటువంటి కొన్ని కాంప్లెక్స్లకి సంబంధించినటువంటి అలాగే కొన్ని కళ్యాణ మండపాలు కూడా కట్టాలని ఒక ప్రపోజల్ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక మచిలీపట్నం పోర్టుకి సంబంధించినంత వరకు కూడా రహదారి కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతూ ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లా మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి రైతులకు మద్దతు తెలిపాలని కూడా చెప్పడం, అలాగే కర్నూలు గురుకుల స్కూల్ కోసం భూ కేటాయింపు, చీరాల వద్ద ప్రభుత్వ భూముల విక్రయానికి ద్వారా పరిశ్రమల అభివృద్ధి, నీటి వనరుల శాఖకు సంబంధించి పాత కేసుల ఉపసంహరణ, అలాగే ఏపీలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే పర్యావరణ శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా, అలాగే అమరావతిలో కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఏవైతే
భూములు కేటాయించారో వారి ప్రారంభోత్సవానికి సంబంధించి కేటాయింపులకి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతోంది. అలాగే కాకినాడ, పెనుగొండ, విశాఖకు సంబంధించినటువంటి దాంట్లో, అలాగే అదానీ డేటా సెంటర్కి సంబంధించి భూ కేటాయింపుల అంశంపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాదాపుగా 55 అంశాల ఎజెండాతోటి జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజకీయ అంశాలు కూడా కొన్ని ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి 55 అంశాల ఎజెండా కాబట్టి దాదాపుగా 2 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ.